హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియాతో సౌత్ ఆఫ్రికా తలపడుతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి మన టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది, ఎవరిపైన వెయిట్ పడే అవకాశం ఉందా లేదా అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీ20 ప్రపంచ కప్ 2024లో ఫైనల్ మ్యాచ్లో వచ్చేసరికి సౌత్ ఆఫ్రికాతోని టీమిండియా అయితే తలపడుతుంది. టీమిండియా వచ్చేసరికి టీ20 ప్రపంచ కప్ 2024లో వరుస విజయాలతోనైతే ఫైనల్కు దూసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్లో టీమిండియా అయితే గెలవడం జరిగింది. ఇంతవరకు ఓటమి ఎరగని జట్టు అయితే టీమిండియా అయితే నెలకొన్నదని చెప్పుకోవచ్చు. మన ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో మన టీమిండియా 68 పరుగుల తేడాతోని భారీ విజయం అయితే నమోదు చేయడం జరిగింది. విజయంతో టీమిండియా వచ్చేసరికి ఫైనల్కి అయితే చేరడం జరిగింది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా అన్ని విభాగాల్లో చాలా సమిష్టిగా రాణించి విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సౌత్ ఆఫ్రికా విషయానికి వచ్చినట్లయితే సౌత్ ఆఫ్రికా కూడా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఆడిన అన్ని మ్యాచ్లు కూడా గెలవడం జరిగింది. వరుస విజయాలతో కూడా సౌత్ ఆఫ్రికా ఫైనల్కు దూసుకురావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఓటమి ఎరగని ఇరు జట్ల మధ్య ఫైనల్ ఫైట్ అయితే ఓరాఓరి జరిగే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు చరిత్ర సృష్టిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వరుస విజయాలతో టైటిల్ నెగ్గిన జట్టు ఏమాత్రం లేదు. ఇప్పుడు ఏ జట్టు గెలితే ఆ జట్టు చరిత్ర సృష్టించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి హాట్ ఫేవరెట్గా టీమిండియా దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. టీమిండియా ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్లో కూడా అటు బౌలింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ, ఫీల్డింగ్లో కానీ, అటు కెప్టెన్సీలో కానీ అన్ని విభాగాల్లో చాలా పటిష్టంగా రాణిస్తుందని చెప్పుకోవచ్చు. ఒక్క బలహీనత అయితే లేదు. గత మ్యాచ్లో ఇంగ్లాండ్తో చూసుకున్న మ్యాచ్లో బౌలింగ్లో రాణించడం జరిగింది, బ్యాటింగ్లో రాణించడం జరిగింది, ఫీల్డింగ్లో రాణించడం కూడా జరిగింది. బ్యాటింగ్లో కొంతమంది విఫలమైన మరికొందరు రాణించడం జరుగుతుంది. ప్రతి మ్యాచ్లో ఇదే విధంగా టీమిండియా అయితే రాణిస్తూనే వస్తూ ఉంది. అయితే ఫైనల్ మ్యాచ్లో కూడా ఇదే విధంగా రాణించి టైటిల్ గెలవాలని అయితే రోహిత్ శర్మ మాత్రమైతే భావిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే సౌత్ ఆఫ్రికాతో జరగబోయే ఫైనల్ మ్యాచ్ వచ్చేసరికి రాత్రి 8 గంటలకైతే మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి కేప్ బ్రిడ్జ్ టౌన్ వేదికగా ఈ మ్యాచ్ అయితే జరగనుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్లు అమ్మి అయితే తెలుసుకొని ఉన్నారు. అయితే సౌత్ ఆఫ్రికాతో జరగబోయే ఫైనల్ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉన్నాయా లేవా అయితే చూద్దాం. మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం అయితే ఈ మార్పు చేస్తారో లేదో క్లారిటీ అయితే లేదు. 90% అయితే చేయకపోవచ్చు. ఓన్లీ 10% మాత్రమే చేంజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. శివం దుబే ప్లేస్లో వచ్చేసరికి సంజు శాంసన్ లేదా యశస్వి జైస్వాల్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఒక్క మార్పు మాత్రం అయితే భారత్ ఒకవేళ చేంజ్ చేస్తే మాత్రం అయితే ఒక మార్పు చేంజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగతా పొజిషన్లో ఎటువంటి మార్పు లేకుండానే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మార్పు కూడా కన్ఫామ్గా చేస్తా అంటే నమ్మకం తక్కువ. 90% చేయకపోవచ్చు, 10% మాత్రమే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే శివం దుబే వరుసగా విఫలం అవడం జరుగుతుంది. సూపర్ 8లో మ్యాచ్లో అద్భుతంగానే రాణించినా కానీ ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో డక్అవుట్గా వెనుదిరగడం జరిగింది. ఆడడానికి శివం దుబే చాలా ఇబ్బంది పడుతున్నట్లయితే మనకు క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. అందుకే అతని ప్లేస్లో వచ్చేసరికి యశస్వి జైస్వాల్ లేదా సంజు శాంసన్ ఇద్దరు ఒకరికి చోటు దక్కే అవకాశం అయితే ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ఒకవేళ సంజు శాంసన్ తీసుకుంటే మాత్రమైతే జట్టులో పొజిషన్ ఎటువంటి మార్పు అయితే ఉండకపోవచ్చు. ఒకవేళ యశస్వి జైస్వాల్ తీసుకుంటే మాత్రమైతే యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ ఆడే అవకాశం ఉంటుంది. అప్పుడు 1 డౌన్గా విరాట్ కోహ్లీ ఆడే అవకాశం ఉంటుంది. దీని బ్యాటింగ్ ఆర్డర్ కొంచెం చేంజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. యశస్వి జైస్వాల్ ఒకవేళ ఆడితే టీంలో జట్టులోకి వస్తే, లేకపోతే మాత్రమైతే టీమిండియా యథావిధిగా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. నాకు తెలుస్తున్న ప్రకారం అయితే టీంలో ఎటువంటి మార్పులు లేకుండా టీమిండియా బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత ఓడిఐ వరల్డ్ కప్లో కూడా టీమిండియా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. కాకపోతే బౌలింగ్ చేంజెస్లో కొంత చేంజ్ చేసే వల్ల ఆ మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది. అయితే ఈ టీ20 ప్రపంచ కప్ 2020 ఫైనల్లో కూడా టీమిండియా ఎటువంటి మార్పు లేకుండానే దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అటు బౌలింగ్ పొజిషన్ అయినా, బ్యాటింగ్ పొజిషన్ అయినా ఎటువంటి మార్పులు లేకుండానే బరిలో దిగే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే ఏర్పడుతుంది. సౌత్ ఆఫ్రికాతో జరగబోయే మ్యాచ్లో మన టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 మాత్రం అయితే ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. 90% రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాలతో కూడిన ప్లేయింగ్ 11 అయితే
సౌత్ ఆఫ్రికాతో జరగబోయే ఫైనల్ మ్యాచ్లో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే టీమిండియా మాత్రమైతే అన్ని విభాగాలు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ పొజిషన్లో చూసుకున్న రోహిత్ శర్మ కానీ, రిషబ్ పంత్ కానీ, అదేవిధంగా సూర్యకుమార్ కానీ, హార్దిక్ పాండ్యా భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. ఇది టీమిండియా కలిసి వచ్చే అంశం అని కూడా చెప్పుకోవచ్చు. కొంచెం బ్యాటింగ్లో డిసప్పాయింటెడ్ ఏడుందంటే విరాట్ కోహ్లీ, అదేవిధంగా శివం దుబే, అదేవిధంగా రవీంద్ర జడేజా రాణిస్తే టీమిండియాకు బ్యాటింగ్ పొజిషన్లో తిరుగు కూడా ఉండకపోవచ్చు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో మాత్రమైతే టీమిండియా ఎక్సలెంట్గా రాణిస్తున్నారు. జస్ప్రీత్ బుమ్రా కానీ, అదేవిధంగా హర్షదీప్ సింగ్ కానీ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యాతో కూడిన బౌలింగ్ లైనప్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. బౌలింగ్ లైనప్ మాత్రం అయితే ఎటువంటి మార్పు చేయకుండానే బరిలో దిగే అవకాశం ఉంటుంది. బౌలింగ్ మాత్రం అయితే అందరూ కూడా చాలా అంటే చాలా బాగా రాణిస్తారని కూడా చెప్పుకోవచ్చు. మరి సౌత్ ఆఫ్రికాతో జరగబోయే ఫైనల్ మ్యాచ్లో టీమిండియా గెలిచి టైటిల్ నిలుస్తుందా, లేకపోతే సౌత్ ఆఫ్రికా నిలుస్తుందా అనేది అయితే కామెంట్ రూపంలో తెలపండి. మరి ఏ జట్టు గెలుస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.